శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే భట్టార్య గంభీర హృదబ్ధి నిర్యత్ దివ్యామృతస్య క్రమయేష భవ్యః శ్రీరంగరాజస్తవ నామ కోయం భినోతి నిత్యం విబుధాంతరంగం శ్రీయతీశాన సిద్ధాంత సర్వస్వామల దర్పణో స్తవోయన్ రంగరాజస్య భక్త సంజీవనౌషధం సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాడ్భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం అతంత్రిత చభూపతి ప్రహిత హస్తమస్వీకృత ప్రణీత మణిపాదుకం కిమితి చాకులాంతఃపురం అవాహన పరిష్క్రియం పతగరాజమారోహతః కరిప్రవర బ్రహ్మితే భగవతస్త్వరాయై నమః శ్రీరంగేశయ శరణం మమాసి వాచ్యా వ్యాలోలత్కమలతటాకతాండవేన స్రగ్భూషాంబరమయధాయధం దధానస్ధిం మామిత్యనుగజగర్జమా జగంధ. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని సక్రమంగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి శ్రీనివాసరావు గారిని మనసారా అభినందిస్తున్నాను. మొత్తం ఇంతవరకు చెప్పుకున్న శ్లోకాలలో ఉండేటటువంటి విషయ క్రమాన్ని ఉపోద్ఘాతంగా అందిస్తూ నిన్నను మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఉండేటటువంటి విషయాన్ని ఏ ఏ ప్రమాణాలు మనకి ఏ ఏ ఆకారాలు చూపించారో వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ సంక్షిప్తంగా స్పష్టంగా క్రమంగా అందించినటువంటి శ్రీనివాసరావు గారిని మనసారా అభినందిస్తున్నాను. ఉండొచ్చు గ్రంథంలో ఉన్నవే రాసుకోవచ్చు, కానీ క్రమం పాటించకపోతే ఏమవుతుంది? అయథాయథం దధానః అని అన్నట్లుగానే ఉంటాయి అన్నీ. కానీ ఆ రోజు గజేంద్రుణ్ణి సంరక్షించడం కోసం అడ్డదిడ్డంగా ఆభూషణాలన్నింటినీ ఆయన ధరిస్తూ వచ్చాడు అని చెప్పినట్లుగా ఏదో ఇక్కడో ముక్క అక్కడో ముక్క అక్కడో ముక్క తీసుకొని కాగితం మీద రాసి అది చదివేయచ్చు. అది కూడా తప్పని నేను అనను, అలా కూడా చెయ్యండి, నేనైతే ఒప్పుకుంటాను. కానీ అలా ఒప్పుకోవలసిన స్థితి నాకు రాకుండా మీరు చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నం ఉంది, అది నిజంగా అభినందనీయ. నమ్మాళ్వార్లు సర్వశూన్యవాదాన్ని ఏ పాసురం ద్వారా ఖండించారు, భగవద్ రామానుజులు సర్వశూన్యవాదాన్ని ఏ ప్రకారంగా ఖండించారు. ప్రధానమైన అంశాలు రెండింటిని. వీటితో పాటుగా మనకి మొదల్ శ్రేయఃపతిలో కూడా ఈ దర్శనాలన్నీ, వేదబాహ్య దర్శనాలన్నీ కూడా ఎలా ఖండింపబడ్డాయి అనే దాన్ని కూడా కోట్ చేసుకుంటూ విషయాన్ని కూడా చక్కగా ఉపధికము నిరుపాధికము అనేటటువంటి ఆ శూన్యవాదంలో ఉండేటటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ ఒక్క దోషం కూడా రాకుండా అది కూడా చెప్తున్నాను. ఆయన ఎప్పుడు చాలా ఒక సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేసినట్టుగానే చేస్తారు, అంతే తప్ప ఏదో కొన్ని మాటలు సొంతంగానూ కొన్ని మాటలు రాసుకుని కాకుండా స్పష్టంగా ఒక పేపర్ని తయారు చేసుకుంటారు, ఆ పేపర్ని ప్రజెంట్ చేస్తారు. అంచేత దోషాలు వచ్చే అవకాశం ఉండదు. అయినా ఇంకా అప్పుడు ఆయన చెప్తున్నటువంటి, అంటే ఆయన ప్రిపేర్ అయిన విషయాన్ని వివరిస్తున్నప్పుడు అది ఆయనకి పూర్తిగా అవగతమై చెప్తున్న మాటలు అన్నట్లుగా చెప్పారు. అభినందనీయం వారి కృషి. ఇతోధికంగా వృద్ధిని పొందాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తున్నాను.
దిష్టి చుక్క అయితే ఉంది. ఎక్కడ అంటే ఉళన్ అన్న పాసురాన్ని చదివినప్పుడు వివరణలో స్థూల సూక్ష్మ రూపాలు అనడానికి రెండు కూడా సూక్ష్మ రూపాలు అని అన్నారబ్బా. వాళ్ళ ఆవిడ గుర్తించారు. ఆవిడ చూడండి ఎంత ఆనందంగా ఉందో, అమ్మ గుర్తించారు అనేసి. అలా అంత డీప్ గా ఎందుకు ఈవిడ చెప్తున్నారు అని అనుకోకండి. ఎక్కడ ఏదో ఒక చుక్క ఉండాలి అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అది కూడా అది తడబాటు తప్ప దోషం కాదు. అలా చక్కగా ప్రయత్నం చేస్తున్నటువంటి మన గోష్ఠిని రంగనాథుడు ఆచార్యులు సదా ఎప్పుడూ అనుగ్రహించాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ చాలా విరామం వచ్చిన తర్వాత మనం పునః ప్రారంభం చేసుకున్నటువంటి ఈ గోష్ఠిలో ప్రత్యక్షంగా అన్వయించేటటువంటి అవకాశం మన పద్మజ గారికి ఇవాళ నుంచి కలిగింది. అలా ఏ రోజు ప్రారంభించుకుందాం అనుకున్నామో ఆ రోజు అనుకోని ఒక ఇబ్బంది రావటం చేత అన్వయించేటటువంటి అవకాశం లేకపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా తొలగి ఇవాళ నుంచి ఈ ఉత్తర శతక అర్థానుసంధాన వ్యాసంగంలో అన్వయిస్తూ ఉండేటటువంటి పద్మజ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. హర్తుం తమస్సదసతీ చ వివేక్తుమీశో మానం ప్రదీపమివ కారుణికో దదాతి తేనావలోక్య కృతినః పరిభుంజతే తం తత్రైవ కేపి చ పలాస్సలభీ భవంతి యా వేద బాహ్యా స్మృతయోర్హదాదే వేదేషు యః కశ్చ కుదృష్టయస్తా ఆగస్కృతాన్ రంగనిధే త్వదధ్వని అంధం కరణ్య స్మృతవాన్ మనుస్తత్ ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ నిర్దోష శృతి విమతేశ్చ బాహ్యవర్త్మ దుస్తర్క ప్రభవతయా చ వక్తృదోష స్పృష్ట్యా చ ప్రజహతి రంగవిందవృద్ధాః అవయవితయేదం కుర్వాణైర్బహిష్కరణైర్వపుః నిరవయవకోऽహంకారార్హః పుమాన్ కరణాతిగః స్ఫురతిః జనాః ప్రత్యాసత్తేరిమౌ న వివించతే తదధికురుతాం శాస్త్రం రంగే సితే పరలోకిని ప్రత్యక్షా శృతిరర్థధిశ్చన తథా దోషాః తదర్థః పునః ధర్మాధర్మ పరావరేశ్వర ముఖః ప్రత్యక్షబాధ్యో న చ తచ్చార్వాకమతేపి రంగరమణ ప్రత్యక్షవత్సా ప్రమా योगोन्मीलितधीस्तदर्थमथवा प्रत्यक्षमीक्षेत सः न सदसदुभयं वा नोभयस्मद्बहिर्वा जगदिति न किलैकाङ्कोटिमाटीकते तत् इति निरुपधि सर्वं सर्विकातो निषेधं वरद सुगतपाशश्चोरलावं विलाव्यः प्रतीतिश्चेदिष्टा न निखिलनिधे निषेधो यदि न को निषेद्धातो निष्ठो निरुपधि निषेधः सदुपथो निषेधेन्यः सिद्ध्यद्वरदघटपङ्गे सकलवत् प्रमासोऽन्ये पक्षे శృతిరపి మతేస్మిన్ విజయతాం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. మననం ద్వారా వాటిని జ్ఞాపకం కూడా చేసుకుంటున్నాం. ఇక 2 శ్లోకాలలో బౌద్ధ మతాన్ని ఖండిస్తున్నారు అని వెనుకటి శ్లోకాలకి మనం కంటెంట్ ఏమిటి అనే దాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు బౌద్ధ మత నిరాశమే జరుగుతోంది. ఒక్కసారి శ్లోకాల యొక్క విషయ వివేచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 1 నుంచి 13 శ్లోకాల వరకు వేద బాహ్య దర్శన ఖండనము అని మనం ఒక మొత్తంగా ఒక విభాగాన్ని చేసుకున్నాం. మళ్ళీ అందులో అవాంతర శాఖలు అన్నట్లుగా మనం మొదటి శ్లోకం శాస్త్రప్రదాత పరమాత్మ. అందుకే మళ్ళీ శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఆ ఉపోద్ఘాతం అది చాలా కన్సాలిడేటెడ్గా చాలా బాగుంది. అలాగా మనం మళ్ళీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చెప్తూ నిన్నటితో మాధ్యమికవాదులు సర్వశూన్యవాదుల యొక్క సిద్ధాంత విషయంలో కూడా వేదమే ప్రమాణం అవుతుంది అనే విషయాన్ని చెప్పారు. ఏదైనా లేదు అని అనాలి అని అంటే నిరాధారంగా నిరుపధికంగా కుదరదు. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అనే జ్ఞానం ఉన్నప్పుడే అది ఉంది అని కానీ లేదు అని కానీ చెప్పగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అస్సలు బొత్తిగా వస్తు జ్ఞానం లేకపోయినప్పుడు లేదు అని చెప్పగలిగేటటువంటి స్థితి కూడా ఉండదు. కాబట్టి సర్వశూన్యవాదం సర్వథా అనుపపత్తి అనేటటువంటి ఒక దీన్ని చూపించి రామానుజుల వారు ఖండనం చేశారు అని నిన్నటి వరకు మనం అనుసంధానం చేసుకున్నాం.
తను నమ్ముతూ ఉండేటటువంటి ప్రమాణమైనా ఉంటుంది, ఏదీ లేకపోవడం అనేది ఉండదు. ప్రమాణం లేదు అని వాడు అన్నాడు అంటే ఇంకా నిషేధించే ప్రమాణమే లేనప్పుడు వేద ప్రామాణ్యానికి ఏ రకమైనటువంటి ఆటంకము ఉండదు అని మనం తెలుసుకుందాం. ఈ మాటలు వింటూ ఉండండి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి. చెప్పాను కదా, రంజకము బోధకము అని 2 పదాలు. రంజకము అంటే హృదయాన్ని ఆనందింపచేసేది, అనుభవింపచేసేది. బోధకము అనంటే బుద్ధికి ఆ విషయాన్ని అందించేటట్లుగా ఉండేది, తెలిసేటట్లుగా ఉండేది అని అర్థం. పూర్వ శతకం రంజకమైతే ఉత్తర శతకం బోధకం అవుతోంది అని గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాం. ఏదైనా మూలం లేకుండా కేవలం పైన పైన చేసేటటువంటి ఆనందానుభవము స్థిరంగా ఉండేది కాదు. కాబట్టి మూలాన్ని కూడా మనం బేస్ని కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి అని అనుకున్నాం. ఆ బేస్ ఇప్పుడు మనం ప్రప్రథమంగా ఈ ఈ ఉత్తర శతక అర్థానుసంధానంలో ఆ బేస్ మనకి పడుతోంది. ఈ వ్యాసంగం ప్రారంభం చేసినప్పుడే నేను ఆశించినది ఇంతమంది అన్వయించాలని కాదు. శ్రద్ధగా చెప్పింది గ్రహించి దాన్ని ధారణ చేసి దాని పట్ల ఆసక్తి కలిగి దాన్ని మళ్ళీ స్పష్టంగా అనగలిగేటటువంటి వారు ఒక 10 మంది ఉన్నా చాలు, నేను పాఠ్యాంశాన్ని బోధిస్తాను అని అన్నారు. అదే స్థితిలో ఇప్పటికీ అదే మోటోతో కొనసాగుతోంది మనకి. సరే, ఎంతమంది వచ్చారు ఎంతమంది ఉన్నారు అనేది ఆనందదాయకమైన విషయమే అయినా ఒక ప్రత్యేకమైనటువంటి అభ్యాసం చేస్తున్నప్పుడు దాంట్లో మినిమం 10 మంది అయినా అన్వయిస్తే మన ఈ వెచ్చిస్తున్నటువంటి శక్తి కానీ సమయం కానీ ఇది సద్వినియోగం అయినట్టు అని అనుకోవాలి. అలా నేను ఆలోచిస్తుంటే ఈ ఉత్తర శతకం మననంలో మీరు చూపిస్తూ ఉండేటటువంటి శ్రద్ధ చూస్తుంటే మళ్ళీ నా అంచనాకి మించే ఉంటుంది. శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠి ఎలాగైతే అంచనాకి మించి వెళ్ళిందో అలాగే ఈ ఉత్తర శతకంలో ఈ దర్శనాలని కానీ ఖండనని కానీ ఇలాంటి విషయాలని మళ్ళీ యథాశక్తిగా అనగలిగేటటువంటి వారి సంఖ్య కూడా 10 మందికైతే తగ్గదు అనేటటువంటి ఒక ధైర్యం వస్తుంది. దాని కోసం చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈనాటి పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. శాస్త్రం కాబట్టి ఎక్కువసేపు ఉండక్కర్లేదు. అదీ కాకుండా మీరు మాట్లాడుతున్న మాటలు కానీ లేదా నేను చెప్తూ ఉండేటటువంటి మాటలు కానీ నాకు కూడా ఈ శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉంది అని అనుకోకండి. నేను చెప్తున్నప్పుడు మీరెలా విన్నారో మా గురువులు చెప్తున్నప్పుడు నేను కూడా అంతే విన్నాను. అది కూడా శాస్త్రం చదువుకోలేదు, శాస్త్ర జ్ఞానాన్ని కలిగినటువంటి అంశాలు కలిగిన గ్రంథాలని పెద్దల ద్వారా విన్నాను, అంతవరకే. ఇప్పుడు మళ్ళీ మనందరం కలిసి దాన్ని పంచుకునేటటువంటి అవకాశం కలిగింది. భట్టరు వారి మాటలంటే అమ్మవారికి చాలా ఇష్టం. మిగిలిన ఆచార్యుల యొక్క ఈ స్తోత్రాల కంటే శ్రీరంగరాజస్తవం అంటే ఆ అమ్మవారికి స్వామివారికి కూడా చాలా ఇష్టం. విశేషించి శ్రీరంగనాయకికి అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఎలాగా అంటే పిల్లవాడు మాట్లాడినటువంటి మాట, ఆ మాట స్పష్టత లేకపోయినా అవ్యక్త మధురంగా ఉన్నా మాట మనకి ఆ అక్షరాలు కానీ అర్థాలు కానీ స్పష్టంగా లేకపోయినా ఆ అవ్యక్తమైనటువంటి ఆ స్వరాన్ని గుర్తించి వాడు ఇదంటున్నాడు అని ఆనందించేది మొట్టమొదట తల్లి అవుతుంది. అలాగే అమ్మ, నేను చెప్తున్నటువంటి మాటలు వ్యక్తములు కావు, అవ్యక్తములు, అస్పష్టములు అయినా నేను ఈ మాట అంటున్నాను, నేను ఇది చెప్తున్నాను, నేను ఇలా స్తుతిస్తున్నాను అని నువ్వు వాటిని స్వీకరించి ఆనందించాలి అని ఒక శ్లోకాన్ని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు మనం కూడా ఈ శాస్త్రీయమైనటువంటి విషయాలని అనడానికి చేసేటటువంటి ప్రయత్నం అలాగే అవ్యక్తంగానే ఉంటుంది, స్పష్టత లేకుండానే ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకి తల్లిదండ్రుల లాంటి ఆ రంగనాథులకి మాత్రము ఇది ఆనందదాయకంగానే ఉంటుంది అని మనం నమ్ముదాం. ఆ శ్లోకాన్ని మనం చివరిలో అనుసంధానం చేసి మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మన గ్రంథంలో కూడా ఆ శ్లోకం ఉంది, ఆ పేజీ తీసేకే మనం ఆ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం.
నేను చేసే విన్నపం ఏమిటి గోష్ఠికి అనంటే, ఏదో సరదాగా విన్నాము, కాసేపు ఆనందించాము, భగవద్ దర్శనం చేసాము, కళ్యాణ గుణ అనుభవం చేసాము, ఈ శాస్త్రం ఏమిటి, ఈ పాఠం ఏమిటి, ఇంక ఇది మనకు వద్దు అని మాత్రం ఎవ్వరూ వెనక్కి వెళ్ళవద్దు, ఎవరూ దీన్ని వదులుకోవద్దు అని నేను విన్నపం చేస్తున్నాను. ఎంచేత అంటే సాధనమున పనులు సమకూరు ధరలోన, అంచేత సాధన చేద్దాం. నేనున్నాను మీ వెనకాతల, మన వెనకాతల ఆచార్య అనుగ్రహం ఉంది. అంచేత మనం ఈ వ్యాసంగాన్ని శ్రద్ధగానే కొనసాగించుకుంటూ వెళదాము అని పదే పదే మీకు విన్నపం చేస్తున్నాను. కొంచెం ఒక 30 శ్లోకాల దాకా వచ్చిన తర్వాత ఇంత ఇబ్బంది అక్కర్లేదు, మళ్ళీ అది రంజకంగానే మనకి సాగిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది కనుక. ఇప్పుడు మనం 8వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ దాంట్లో ఉండేటటువంటి అర్థ విశేషాలని అనుసంధానం చేద్దాం. ఇప్పుడు ఈ 8వ శ్లోకం నుంచి ఏం చెప్పబోతున్నారు అనంటే, బౌద్ధ మతంలో, బౌద్ధ సిద్ధాంతంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి 4 శాఖలలో మాధ్యమికుల యొక్క వాదాన్ని ఖండించి, ఇప్పుడు మిగిలిన 3 యొక్క వాదాన్ని ఏకత్రాటిని చేసి వాటిని ఖండన చెయ్యటానికి సిద్ధపడుతున్నారు భట్టరు వారు అనేది ప్రధానంగా తెలుసుకుందాం. వాళ్ళెవరు అనేది ఇక్కడ మనకి వాళ్ళ పేర్లు చెప్పారు కాబట్టే అవి శ్లోకం చదువుకున్న తర్వాత వాటి గురించినటువంటి వివరణ చేసుకుందాం. యోగాచారో జగదపలపత్యత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం తత్ క్షణికయతి తే రంగనాథ త్రయోపి జ్ఞానాత్మత్వ క్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః. మరొకసారి, యోగాచారో జగదపలపతి అత్ర సౌత్రాంతికస్తత్ ధీవైచిత్ర్యాదనుమితి పదం వక్తి వైభాషికస్తు ప్రత్యక్షం ప్రత్యక్షం తత్క్షణికయతి తే రంగనాథ త్రయోపి జ్ఞానాత్మత్వ క్షణభిదురతే చక్షతే తాన్ క్షిపామః. ఇందులో ముందుగా మనం ఎంచుకోవలసినది క్రియాపదం. క్షిపామః అనేది క్రియాపదం. దాంతో పాటుగా అదే పాదంలో మరొక క్రియాపదం కూడా ఉంది, చక్షతే అనేది క్రియాపదం. చక్షతే అనేది ఒక క్రియాపదం, క్షిపామః అనేది ఒక క్రియాపదం. ఈ రెండు ప్రధానమైనటువంటి క్రియలు అని తెలుసుకుందాం. అలాగే మరొకటి కూడా ఉంది, వక్తి అనేటటువంటి పదం. అలాగే క్షణయతి అనేటటువంటి పదం కూడా ఉంది. ఇంచుమించుగా క్రియలలాగే మనం వీటిని తెలుసుకోవాలి. అపలపతి, వక్తి, క్షణయతి, చక్షతే, క్షిపామః అనే 5 పదాలు మనం అక్కడ వారు చేసే పనిని చెప్పేటటువంటి పదాలుగా మనం గుర్తించవచ్చు. వీటికి అర్థాలు కూడా ప్రతి పదార్థం చెప్పుకున్నప్పుడు చెప్తాం. ఇందులో తర్వాత సంబోధనార్థకమైనటువంటి పదాన్ని తీసుకుందాం. స్పష్టంగానే ఉంది ఇక్కడ రంగనాథ అనేటటువంటి పదం. ఈ రంగనాథ అనేటటువంటి సంబోధన ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చినట్టుగా ఉంది. రంగవింద, రంగనిధి అని కాకుండా రంగనాథ అని సామాన్యమైనటువంటి సంబోధన కూడా ఒకటి మనకి వచ్చింది. రంగరమణ అన్నట్లుగా వచ్చింది, దాన్ని రంగనాథ అని కూడా మనం అనుకున్నాం. ఇక కర్తృపదం కావాలి మనకి. కర్త క్రియ ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి అన్వయాన్ని మనకి చెప్తుంది. ఇందులో చక్షతే అనే దానికి ఒకరు కర్త, క్షిపామః అనడానికి ఒకరు కర్త. ఇప్పుడు భట్టరు వారు చెప్తున్నట్లుగా మనం చెప్పుకోవాలి అంటే క్షిపామః అనేటటువంటి క్రియకి కర్త భట్టరు వారు, మేము అని అంటున్నారనమాట. ఇది బహువచనమైనా సరే ఇక్కడ భట్టరు వారు అని మనం ఏకవచనంగానే దీన్ని భావించాలి. క్షిపామః ఈ పదం మనకి భగవద్గీతలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేస్తుంది. క్షిపాం యజస్రం అశుభం ఆసురీష్వేవ యోనిషు
అనేటటువంటి భగవద్గీతలో ఉండే శ్లోకం. భగవద్గీత వచ్చిన వారు ఒక్కసారి గుర్తు చేసుకుంటే క్షిపామి పడవేస్తాను అని అర్థం అన్నమాట. ఇక్కడ క్షిపామహ అంటే దాన్ని మేము ఖండిస్తాం, దాన్ని మేము నిరసిస్తాం, దాన్ని మేము అంగీకరించము అనే అర్థంలో క్షిపామహ అంటున్నారు ఇందులో. దాన్ని మేము నిరసిస్తున్నాము, దాన్ని మేము యోగ్యమైనదిగా స్వీకరించటం లేదు, దాన్ని కిందకి నెట్టేస్తున్నాము అనే అర్థంలో తీసుకోవాలి. నెట్టేయడం అంటే దాన్ని అంగీకరించకపోవటం అనే అర్థంలో తీసుకోవాలి. తాన్ క్షిపామహ వారిని క్షిపామహ నెట్టివేస్తున్నాము, నిరసిస్తున్నాము అంటున్నారు. అంటే ఇక ముందు మేము వీరిని నిరసిస్తాము, వీరి సిద్ధాంతాన్ని నిరసిస్తాము అని చెప్తున్నారనమాట భట్టర్ వారు. అనక క్షిపామహ అన్నదానికి కర్తృపదం వెతుక్కోక్కర్లేదు, స్తోత్రకర్త అయినటువంటి భట్టర్ వారు అని తెలుసుకోవాలి. ఇక ఇందులో చక్షతే అనేటటువంటి ఒక పదం ఉంది. చక్షతే అనంటే క్రియాపదం అర్థం తీసుకోండి, అంటున్నారు అని అర్థం అన్నమాట. చక్షతే అంటే పలుకుతున్నారు, అంటున్నారు, చెప్తున్నారు అనే అర్థంలో తీసుకోవాలి. ఎవరు చెప్తున్నారు అనే క్రియాపదాన్ని ఇప్పుడు మనం వెతుక్కోవాలి అంటే త్రయః చక్షతే. త్రయః మూడవ పాదం చివరిలో ఉంది చూడండి, ముగ్గురు అని అర్థం అన్నమాట. త్రయః అపి అంటున్నారు, ముగ్గురు కూడా చక్షతే చెప్తున్నారు అని అర్థం. అంటే ఇక్కడ మూడు సిద్ధాంతాల వారి పేర్లు పైన చెప్పారు కాబట్టి తే త్రయః అపి వాళ్ళు ముగ్గురు కూడా చక్షతే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే మనం మూడో శ్లోకం చెప్పుకున్నప్పుడు కామన్ గా ఉండేటటువంటి కొన్ని దోషాలని ఖండించారు అని చెప్పుకున్నాం. వాటినే సామాన్యంగా అని అర్థం అన్నమాట. మూడు సిద్ధాంతాలు అయినప్పుడు ఈ ముగ్గురివి మూడు రకాలైనటువంటి విశిష్టతలు ఉంటాయి. ఒక్కొక్క ప్రత్యేకత వారి వారి సిద్ధాంతంలో ఉంటుంది. అవి విడివిడిగా చెప్పి ఇప్పుడు వాటినన్నింటినీ కన్సాలిడేట్ చేసి వాటిలో కామన్ గా ఉండేటటువంటి దోషాలని ఎంచి ఇప్పుడు అలా చెప్తున్నారు అని అంటున్నారు. తే త్రయః అపి వేరువేరుగా వారు చెప్పేటటువంటి సిద్ధాంతంలో ఉండేటటువంటి ప్రత్యేకతలని చెప్పి ఇవన్నిటినీ మనం కన్సాలిడేట్ చేసి చూసుకుంటే తే త్రయః అపి ఆ ముగ్గురు కూడా రెండు విషయాలని చెప్తున్నారు. ఏమిటో రెండు విషయాలు అంటే జ్ఞానాత్మత్వ క్షణిక విదురతే అంటున్నారు. జ్ఞానమే ఆత్మ అనేటటువంటి ఒక విషయమే ప్రతిపాదన చేస్తున్నారు మూడు సిద్ధాంతాల ప్రకారంగా. తర్వాత క్షణభిదురతే క్షణికమైనది జ్ఞానము అనేటటువంటి ఒకదాన్ని చెప్తున్నారనమాట. చేత ఈ మూడింటిలోనూ మనకి కామన్ గా వాళ్ళు చెప్పేటటువంటి విషయం ఏది కనపడుతుంది అంటే జ్ఞానమే ఆత్మ అనేటటువంటి అంశం ఒకటి కనపడుతుంది. అది కూడా స్థిరము కాదు, క్షణికము అనేటటువంటి అంశం కలుగుతుంది. అందుకని త్రయః అపి వాళ్ళు ముగ్గురు కూడా ఏం చెప్తున్నారు? జ్ఞానాత్మత్వ క్షణ భిదురతే. జ్ఞానాత్మత్వము క్షణభిదురత అంటే క్షణికము, ఏది స్థిరము కాదు అనే విషయాలు వాళ్ళ ముగ్గురు చేత చెప్పబడుతున్నవి. వాటిని మేము ఖండిస్తాము అన్నారు. మనకి క్షిపామహ అనే క్రియకి ఇందాక మనం భగవద్గీతలో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అలాగే ఇంకొకటి కూడా చూపిస్తున్నారు. నక్షిపామి నక్షమామి అనేటటువంటి స్వామి యొక్క మాటని. నక్షమామి వసుంధరే మద్భక్తం సపచం వాపి నిందాం కుర్వంతి అనేటటువంటి శ్లోకంలో క్షిపామి నక్షమామి వాళ్ళని తోసేస్తాను కిందకి, వాళ్ళని నేను క్షమించను అనే ఒక మరో శ్లోకంలో పదం కూడా రిఫరెన్స్ కి చక్కగా జ్ఞాపకం చేసి పెడుతున్నందుకు సంతోషం. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతము వాళ్ళు చెప్పేటటువంటి మాటని మనకి వివరణ చేస్తున్నారు. ముందుగా ప్రతిపదార్థం చెప్పేసుకుందాం, తర్వాత సిద్ధాంతం ఎలాగా ఏమిటి అనేది చెప్పుకుందాం. యోగాచార అంటూ ప్రారంభం చేస్తున్నారు. బౌద్ధ సిద్ధాంతంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి శాఖలలో ఒకరు యోగాచారులు అనేటటువంటి వారు.
వాళ్ళు ఏం చెప్తారో ఆ యోగాచారుడు, అంటే ఇక్కడ ఏకవచనం చెప్పడం అంటే ఆ సిద్ధాంతానికి చెందినటువంటి వాళ్ళు, జగత్ అపలపతి, జగత్తు అంటే ఈ ప్రపంచము, ఈ జగత్ అనేటటువంటిది అపలపతి లేదు అని అంటాడు. అంటే అపలపతి అనేటటువంటి క్రియాపదానికి కర్త ఎవరు? యోగాచార అనేటటువంటి కర్తృపదాన్ని అక్కడ పెట్టుకోవాలి. యోగాచార జగత్ అపలపతి, జగత్తు లేదు అంటాడు ఆయన. ఇది వాళ్ళ సిద్ధాంతం. సౌత్రాంతిక మరొక శాఖ, సౌత్రాంతికుడు అలు అనేటటువంటి వారు. ఇవన్నీ ఏకవచనంలోనే యోగాచారుడు ఇలా అంటాడు, సౌత్రాంతికుడు ఇలా అంటాడు అని చెప్పడం అన్నమాట. యోగాచార జగత్ అపలపతి, యోగాచారుడు జగత్తు లేదు అని వాళ్ళ సిద్ధాంతం. సౌత్రాంతిక, సౌత్రాంతికుడు అయితే తత్, ఈ తత్ అనేది దేనికి పరామర్శ అంటే జగత్ అన్నదానికే అన్నమాట. ఆ జగత్ అనే పదాన్నే సర్వనామంతో చెప్తున్నారు. తత్, ఆ జగత్తుని ధీ వైచిత్ర్యాత్, ధీ అంటే జ్ఞానం. అయితే జ్ఞానము ఎప్పుడూ ఒక్కలా ఉండదు, ఒక్కొక్క వస్తువు గురించినటువంటి జ్ఞానం ప్రకారం ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి ధీ వైచిత్రి ఉంటుంది. అంటే జ్ఞాన ప్రకారాలు అనేక రకాలుగా ఉంటాయి. కాబట్టి అనుమితి పదం వక్తి, అనుమాన ప్రమాణంలో ఒక హేతు ఉండాలన్నమాట. ఆ హేతు ఏది అంటే ధీ వైచిత్రి అంటున్నారు. అంచేత సౌత్రాంతికుడు ఈ జగత్తుని అనుమానం చేత గ్రహించదగినది అంటాడు అంటున్నారు. యోగాచారుడైతే జగత్తు లేదు అంటున్నాడు. సౌత్రాంతికుడు అయితే ఆ జగద్విషయకమైనటువంటి జ్ఞానం ఉంది, కాకపోతే అది ప్రత్యక్షం కాదు, అది ధీ వైచిత్రితో గ్రహించదగినది అని అనుమాన ప్రమాణాన్ని స్వీకరిస్తాడు ఆయన. వైభాషికస్తు, వైభాషికుడు అయితే ప్రత్యక్షం తత్, తత్ మళ్ళీ తత్ అంటే జగత్ అనే వస్తుందన్నమాట. తత్ ఆ జగత్తుని ప్రత్యక్షం, కంటిగా కనిపిస్తున్న ప్రత్యక్షమని అంటాడు. క్షణికయతి, కానీ క్షణకాల ప్రత్యక్షమే, ఇప్పుడు కనిపించింది మరొక క్షణానికి లేదు అని అంటాడు. మనం పశ్యతోహరత్వాత్ ప్రత్యక్ష ప్రమథన అన్న చోట చెప్పుకున్నది వైభాషిక సిద్ధాంతమే అన్నమాట. క్షణికయతి అంటున్నారు. అంటే అది ఏ జ్ఞానము కూడా క్షణం కంటే ఎక్కువ ఉండదు, ఏ వస్తువు కూడా క్షణం కంటే ఎక్కువ నిలిచేది కాదు అంటారు. ప్రత్యక్షాన్ని అంగీకరిస్తున్నాడు, కానీ క్షణభంగురం అని చెప్తాడు అంటున్నారు. అంచేత ఇక్కడ ముగ్గురు సిద్ధాంతకర్తలు 3 క్రియలు ఉన్నాయి. అది ఆ 3 క్రియలు ఏవి అంటే యోగాచార అపలపతి, సౌత్రాంతిక వక్తి, అలాగే వైభాషిక క్షణికయతి అని ఈ క్రియలు ఒక్కొక్కరికి అన్వయం చేసుకోవాలి. ఇప్పుడు ముగ్గురిని కలిపి చెప్పినప్పుడు త్రయః అపి, ముగ్గురు కూడా చెప్పే విషయాలు కామన్ గా 2 వివరంగా చెప్పి ఇప్పుడు దాంట్లోంచి కామన్ ఫీచర్ ని తీశారు. వీళ్ళ సిద్ధాంతాలు 3టిని పరిశీలిస్తే ఆ జ్ఞానమే ఉంది, అంతకు మించి మరొకటి లేదు అని చెప్తున్నారు. ఒకటి, ఆ జ్ఞానం కూడా క్షణికము అనే విషయాన్ని చెప్తున్నారు అని వాళ్ళ సిద్ధాంతాలని ప్రతిపాదన చేస్తూ, ఇప్పుడు నేనేం చేస్తాను అంటున్నారు భట్టరు గారు అంటే తాన్ క్షిపామహ, ఆ సిద్ధాంతాలని మేము నిరసిస్తాము అంటున్నారు. అంటే ఇందులో నిరసించటం లేదు, రాబోయే శ్లోకాలలో నిరసన కదులుతుంది అన్నమాట. రాబోయే 2 శ్లోకాలలో వాళ్ళు చెప్పినటువంటి రెండింటినీ కూడా ఖండిస్తారు. అంటే 9, 10 శ్లోకాలలో ఆ నిరసన ప్రకారం జరుగుతుంది. ఇందులో వాళ్ళ సిద్ధాంతాలని మాత్రమే మనకి స్పష్టం చేసి వాటి విషయంలో తామేం చెయ్యబోతున్నారు అనేదాన్ని ఇందులో తెలియచేస్తున్నారు అని మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మనకి వ్యాఖ్యానంలో అయితే ఎవరి సిద్ధాంతం ఏది అనేది స్పష్టంగానే మనకి వాక్యాలతో ఇచ్చారు. ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగి యోగాచారుడు, అలాగే మాధ్యమికుడు, సౌత్రాంతికుడు, అలాగే
ఇంకొకటి వైభాషికుడు అనేటటువంటి మాటలు ఎలా వచ్చేయి అనే దాన్ని మనం తెలుసుకోవాలి. మన పుస్తకంలో అక్కడే ఈ శ్లోక వ్యాఖ్యానం దగ్గరే వెనకాతల 168వ పేజీలో ఇచ్చారు. దాన్ని ఒకసారి ఆ 168వ పేజీని మనం తీసుకుందాం. మాధ్యమికుల గురించి మొన్న మనం చెప్పుకున్నాం. గురువు చెప్పిన దానిని ధారణ చేసి మళ్ళీ ప్రశ్నించకుండా ఉండేటటువంటి వాడు మాధ్యమికుడు అని చెప్పబడతాడు అని చెప్పుకున్నాం. మాధ్యమిక సిద్ధాంతం ఎక్కడ ఖండింపబడింది? మనకి బౌద్ధ మతాన్ని ఖండిస్తున్నారు అని అన్నప్పుడు మనం మాధ్యమికులు అన్నదాన్ని వెనకని 2 శ్లోకాలలో 6, 7 శ్లోకాలలో సర్వశూన్యవాదం వాళ్ళది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం, ఈ శ్లోకంలో యోగాచార అని ప్రారంభం చేస్తున్నారు. యోగము అన్న పదానికి ముందు అర్థం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. యోగం అనే పదం మనకి తెలియక కాదు, యోగా 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 అని. ఆ యోగా అనే పదాన్ని మనం బాగానే వింటున్నాం, కానీ ఆ భావం కాదు ఇక్కడ యోగ శబ్దానికి ప్రశ్నించుట అని అర్థం, గుర్తుపెట్టుకోండి. పర్యను యోగం అని అర్థం అనమాట. పర్యను యోగం అన్నా, యోగం అన్నా, పృచ్ఛ అన్నా అర్థం ఏమిటి అంటే ప్రశ్నించుట అని అర్థం. ఆచారం అనే పదం కూడా మనకి బాగా తెలిసిందే. ఆచరణము అని అంటే ఆ విన్నదాన్ని మనం ధరించి ఉండడం, అది మనం ఒక దీంట్లో పెట్టుకోవటము, ఆచారము అని మనం అనుకుంటూ ఉంటాం. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి అనేటటువంటి గురువు గురించి చెప్పేటటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. ఆచారము అని అంటే ఎలా చెప్పిన దానిని అలా తూచా తప్పకుండా ప్రజ్ఞాన్ని స్వీకరించి అంగీకరించటం అని అర్థం అన్నమాట. యోగాచారుడు అనే దానికి ఎలా వచ్చింది అని అంటే, ముందు యోగాచారుడికి ఒక సందేహం కలిగింది, దాన్ని ప్రశ్నించాడు కనుక ఆయన యోగాచారుడు అన్నాడు. ప్రశ్నించి గురువు చెప్పినటువంటి దానిని ఆయన స్వీకరించాడు. ఏమిటది అనంటే మాధ్యమిక సిద్ధాంతాన్ని ప్రశ్నించాడు ఆయన. సర్వం శూన్యం అని అంటున్నారు. అలా ఎలా అవుతుంది? వస్తు విషయకమైనటువంటి జ్ఞానం అనేది ఎప్పుడూ ఉంటుంది కదా అని ఆ జ్ఞానాన్ని ఒప్పుకుందాము, సర్వం శూన్యం అనే దాన్ని అంగీకరించకూడదు కదా అని ప్రశ్నించాడు. కాబట్టి ఆయనకి యోగాచారుడు అనేటటువంటి ఒక ఆ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళకి యోగాచారుడు అనేటటువంటి మాట వచ్చింది. ఇప్పుడు ఈ యోగాచారుడు ఏం చేస్తున్నాడని చెప్పారు అంటే జగత్ అపలపతి అంటున్నారు. జగత్ అంటే మొత్తం మనకి వస్తు సముదాయంతో కూడినటువంటి ఒక స్థితి మనకి కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏమంటారు అంటే వస్తువు లేదు అంటారు. ఆ వస్తు విషయకమైనటువంటి జ్ఞానం మాత్రమే ఉంది అని అంగీకరిస్తారనమాట వీళ్ళు. అంటే ఇవన్నీ కూడినటువంటి ఒక జగత్తు అంటూ ఏది ఉండదు, ఇది అనేటటువంటి జ్ఞానం మాత్రమే ఉంది అంటారు. జ్ఞానము, జ్ఞాత, గుణము కలిగిన వాడు అని మనం ధర్మము, ధర్మి అని రెండింటిని గ్రహిస్తాం. మామూలుగా అయితే ధర్మము వేరు, ధర్మి వేరు అనేది మనం గ్రహిస్తాం. ఏ వస్తువులోనైనా సరే ధర్మం వేరుగా ఉంటుంది, ధర్మి వేరుగా, అది కలిగిన వాడు ధర్మి అని మనం చెప్తూ ఉంటాం. కానీ బౌద్ధ సిద్ధాంతంలో వాళ్ళు ధర్మాన్ని, ధర్మిని విడివిడిగా అంగీకరించకపోవటం అనేది కామన్ గా గుర్తుపెట్టుకోండి. మనం ఆత్మ వస్తువు ఉందనుకోండి, ఆత్మ జ్ఞానానందమయము అంటాం, పరమాత్మ జ్ఞానానందమయుడు అని అంటాం. అప్పుడు ఆ జ్ఞానము, ఆనందము అనేవి ధర్మాలు అయితే అవి కలిగినటువంటి ధర్మి పరమాత్మ, ఆత్మ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ బౌద్ధ సిద్ధాంతంలో రెండు ఉండవు, ఒక్కటే ఉంటుంది. ఏమిటో ఒక్కటి అంటే జ్ఞానము అన్నదే ఉంటుంది. ఆ జ్ఞానమే, అది కూడా క్షణికమనే అంటారు వాళ్ళు. ఆ జ్ఞానం కలిగించినటువంటి వస్తువు ఉండదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో యోగాచార జగత్ అపలపతి, అది వస్తు విషయక జ్ఞానం విడివిడిగా ఉంది, కానీ ఆ వస్తుజాతమంతా కూడినటువంటి జగత్తు మాత్రము లేదు. విజ్ఞానం ఉందని ఒప్పుకుందాం, కానీ సర్వశూన్యవాదాన్ని కాదందాము అంటాడు. కాబట్టి యోగాచార సిద్ధాంతంలో ఏముంది? జగత్తు లేదు,
వస్తు విషయక జ్ఞానం మాత్రమే ఉంది. ఇది ఆయన యొక్క సిద్ధాంతం. తర్వాత సౌత్రాంతికులు అనేటటువంటి ఒక శాఖని చెప్తున్నారు. సూత్రం అంటే ఏమిటి అనే దాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం. సూత్రము అనంటే గురువు ఉపదేశించినటువంటి వాక్యము అని అర్థం. ఇందాక యోగం అంటే ఏమర్థం చెప్పుకున్నాము? ప్రశ్నించుట అని చెప్పుకున్నాం. ఇక్కడ సూత్రము అనే పదానికి ఏమర్థం చెప్పుకుంటున్నాము? ఉపదేశ వాక్యము అని అర్థం అన్నమాట. గురు ఉపదేశ వాక్యము అని. ఇప్పుడు ఈ వ్యక్తికి కూడా, ఈ శిష్యుడికి కూడా సందేహం కలిగితే గురువు గారు చెప్తారు. ఆ సూత్రాన్ని అంటే ఆ ఉపదేశ వాక్యాన్ని మాత్రం నమ్మి దానికే కట్టుబడి ఉండేటటువంటి వాడు అవుతాడు. కనుకే వాళ్ళని సౌత్రాంతికులు అంటారు. ఐకాంతిక అనే పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సౌత్రాంతికులు గురూపదేశ వాక్యాన్ని అంటే అడిగి తెలుసుకుని ఆ చెప్పినంత వరకే కట్టుబడి ఉండేటటువంటి వారు కాబట్టి వారిని సౌత్రాంతికులు అని అంటారు. వీళ్ళు కూడా జ్ఞానాన్ని అంగీకరిస్తారు. కాకపోతే ఇప్పుడు ఒక వస్తువు విషయకమైన జ్ఞానం ఒక రకంగా ఉంటుంది, ఇంకొక వస్తు విషయకమైనటువంటి జ్ఞానం ఇంకొక రకంగా ఉంటుంది. రెండు ఒక్కలా ఉండవు కదా. ఈ జ్ఞానం వేరు, ఆ జ్ఞానం వేరు. ఈ జ్ఞానం తెలియబడుతోంది కాబట్టి దాని గురించినటువంటి జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండవచ్చు అని ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాన్ని కూడా అనుమానంతో వాళ్ళు గ్రహించాలి అని అంటారు. అంచేత వీళ్ళ దృష్టిలో అనుమానం ప్రమాణంగా స్వీకరింపబడింది కాబట్టి ఇక్కడ చెప్తున్నారు సౌత్రాంతికః ధీ వైచిత్ర్యాత్ జ్ఞాన ప్రకారాలు అనేకములు కనుక అనేటటువంటి ఒక హేతువుని తీసుకుని అనుమితి పదం వక్తి జగత్తుని ఆ జ్ఞానాన్ని అనుమానంతో గ్రహించాలి. జగత్తుని ప్రత్యక్షంగా ఉంది అని అనకడం కాదు, అనుమానంతో గ్రహించాలి అని అంటాడు వాడు. ఇప్పుడు పేజీ నెంబర్ 165లో ఇవే వాక్యాలు చాలా స్పష్టంగా ఇచ్చారు. అందరూ చాలా ఆనందపడిపోతున్నారు. ఇంత సులభంగా ఈ శాస్త్ర విషయాలకి ఇంత చక్కటి వ్యాఖ్యానం వచ్చింది అని. అందుకే 165వ పేజీలో చూడండి, సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి. యోగాచారుడు అని ప్రారంభం చేశారు. జగత్తు లేదు, జ్ఞానమే ఉన్నది అంటున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, జగత్ అపలపతి, అపలపతి అంటే లేదు అంటున్నాడు అని అర్థం అన్నమాట. ఇక సౌత్రాంతికుడు అంటే ఏం చెప్పుకున్నాము అంటే జగత్తు ఉన్నది, అది జ్ఞానగతమైన ఆకార భేదం చేత అనుమేయము అంటున్నారు. జ్ఞానం అన్నిటి విషయంలో ఒకలా ఉండదు కనుక అందులో వైచిత్ర్యం ఉంటుంది కనుక ఆ వైచిత్ర్యం ఒకదాన్ని తెలిస్తే ఇంకొకటి కూడా ఉంది అని ఊహ ద్వారా తెలుసుకోవచ్చు. కాబట్టి ఆ జగత్తు అనుమాన ప్రమాణానికి అందేది అని వాళ్ళ సిద్ధాంతాన్ని చెప్తున్నారు. తర్వాత మరొకటి ఏం చెప్తున్నారు అని అంటే మూడవ దీని వైభాషికులు అని అంటున్నారు. విభాష అంటే విరుద్ధమైనటువంటి భాష అని అర్థం. ఆ విరుద్ధమైనటువంటి భాషకి చెందినటువంటి వారే వైభాషికులు అని చెప్పబడుతూ ఉంటారనమాట. ఆ విరుద్ధమైనటువంటి భాష అంటే ఏది అని అంటే మీకు జగత్తు ప్రత్యక్షం చేతే సిద్ధిస్తుంది, కానీ ఇప్పుడున్నది ఇది మళ్ళీ అదే అని మనం తెలుసుకునేటట్లుగా ఉండదు. ఇది క్షణధ్వంసి అయి ఉంటుంది. కంటికి కనిపిస్తున్నది కూడా లేదు అని అనడం అనే విభాష వాళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఉంది ఒక వస్తువు, ఒక్క క్షణంలో అది పోయింది అంటారు. ఆ విషయకమైనటువంటి జ్ఞానం పోయింది. మరి ఇంకా నాలో ఆ జ్ఞానం అనువర్తిస్తోంది అని నువ్వు అనుకున్నావు అనుకో, అది ఇంకో వస్తువుని సృష్టించి ఆ జ్ఞానాన్ని నీకు కలిగిస్తోంది అంటారు. అంటే వస్తువైనా వస్తు విషయక జ్ఞానమైన క్షణభంగురములు మాత్రమే అని కంటికి కనిపిస్తున్నది కూడా లేదు అని చెప్పేటటువంటి ఒక స్థితి ఏదైతే ఉంటుందో దాన్ని విభాష అని అంటారు. అలాంటి వాదాన్ని చేసేటటువంటి వాళ్ళు ప్రత్యక్ష ప్రమథన పశ్యతో హరత్వాత్ అని కంటికి ఏదైనా అనిత్యమే అవ్వచ్చు, అచిత్తు
కానీ మరీ క్షణికం కాదు అని కాబట్టి వాళ్ళు క్షణికమనే అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నువ్వు చూసావు, తర్వాత నువ్వు చూసావు, కానీ ఇది అది వేరు అంటారు వాళ్ళు. అంటే ప్రత్యక్షాన్ని కూడా కాదంటారు. కాబట్టి దాన్ని వారిని వైభాషికులు అని అంటారు. అంటే వాళ్ళకి జగత్తు ప్రత్యక్షమే, జగత్తు లేదని కాదు, జ్ఞానం ప్రత్యక్షమే, కానీ క్షణికము అనే దాన్ని వారు చెప్తారనమాట. చూడండి 165వ పేజీలో జగత్తు ఉన్నది, అది ప్రత్యక్షం, క్షణికం అంటున్నాడు. ఇప్పుడు ముగ్గురి వాదాలు మనకి తెలిసాయి కదా. యోగాచారుడైతే జ్ఞానమే ఉంది, జగత్తు లేదు అంటాడు. అలా సౌత్రాంతికుడు అయితే వస్తుజాతం ఉంది, తద్విషయకమైనటువంటి జ్ఞానం ఉంది, కానీ అది వివిధ ప్రకారాలతో ఉంటుంది, కాబట్టి ప్రత్యక్ష గోచరం కాదు, ఇది తెలుస్తోంది కాబట్టి దాన్ని కూడా మనం ఒప్పుకోవచ్చు అని అనుమాన ప్రమాణంతో జగత్తుని వాడు అంగీకరిస్తాడు. ఇక వైభాషికుడు ఏమంటాడు అంటే ప్రత్యక్ష ప్రమాణంతో అంగీకరిస్తాడు, కంటికి కనిపిస్తోందని అంగీకరిస్తాడు, కానీ అది క్షణికం అని వాదిస్తాడనమాట. ఇది వీరి ముగ్గురు యొక్క సిద్ధాంతము అని. ఈ వీళ్ళ భావాలని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారనమాట ఇందులో. ఇప్పుడు 3 పాటలని మనం మూడు ప్రకారాలని మనం అనుకున్నాము. అవి ఎందుకు ఆ పేర్లు వచ్చాయి అని కూడా మనం వివరణ చేసుకున్నాం. యోగం అంటే ప్రశ్నించేవాడు, చెప్పిన దానిని ధరించేవాడు. సూత్రం అంటే ఉపదేశ వాక్యం, దానికే కట్టుబడి ఉండేటటువంటి వాడు. కనిపిస్తున్న దానిని లేదంటాడు కాబట్టి విరుద్ధ భాషణం చేసేవాడు కాబట్టి వైభాషికుడు అని ఒకటి చెప్పారు. అది కాకుండా చారిత్రకంగా ఉండేటటువంటి మరొక ప్రమాణంతో ఈ మాటలని, ఈ సంజ్ఞలని ప్రమాణంగా తెస్తున్నారు. ఇప్పుడు చూడండి, చదువుదాం. ఇప్పుడు ఈ శాస్త్రార్థాన్ని చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. కానీ 168వ పేజీలో చివరి పారాగ్రాఫ్ ఒకసారి చూద్దాం. అంటే యోగాచారుడు, మాధ్యమికుడు, సౌత్రాంతికుడు, అలాగే వైభాషికుడు అని పేర్లు రావటానికి మరొక రకంగా కూడా వివరణ చేస్తారు అని మరొక వివరణని చెప్తున్నాడు. ఈ పేర్లు కలగడానికి ఇంకొక కారణం కూడా చెప్పబడుతున్నది. ఈ రకంగా చెప్పడానికి బౌద్ధుని మరణానంతరం, అంటే బుద్ధుడే, గౌతమ బుద్ధుడే ఈ సిద్ధాంత ప్రవర్తకుడు అని చెప్పుకున్నాం, గురువు ఆయన. ఆయనకి ఇప్పుడు వ్యాస మహర్షికి 4 శిష్యులు, జైమిని, పైలుడు ఇలా చెప్పినట్లుగా ఈ బుద్ధునికి కూడా ఉండేటటువంటి శిష్యులలో ఉండే భేదం వల్ల, వాళ్ళు నమ్మినటువంటి, ప్రచారం చేసినటువంటి సిద్ధాంతంలో ఉండే భేదం వల్ల ఇన్ని రకాలైనటువంటి తేడాలు వచ్చాయి అని అనుకున్నాం. 28 ఉన్నాయి అని చెప్పారు వేదాంత దేశకులు, ప్రధానమైనవి 4 గ్రహిస్తారు అని కూడా మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఈ పేర్లు రావడానికి మరొక సమన్వయాన్ని చూపిస్తున్నారు. అతడు చేసిన ఉపదేశాలు, అంటే బుద్ధుడు గురువుగా ఉండి చేసినటువంటి ఉపదేశాలు మాగధీ భాషలో ఉండేవి. నిన్న అనుకున్నామే దేశీయమైనటువంటి భాష అని, అలాంటి భాషలోనే ఉపదేశించారు. ఎందుకంటే ఆయన జనానికి దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ జనానికి అందుబాటులో ఉండేటట్లుగా చేసేటటువంటి ఉపదేశం ఎప్పుడూ కూడా ఆ జనాలకి అనుకూలమైనటువంటి భాషలోనే ఉండేది. అందుకే సుత్త పిటకం, వినయ పిటకం, అభిధమ్మ పిటకం అని 3 విధాలుగా ఉండేవి బుద్ధుని యొక్క ఉపదేశం. చాలా మంచి మాట, మనం ఇన్ జనరల్ కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకోవడానికి తగినటువంటి మాట అన్నమాట. వీటి అంతర్విభాగాలు స్థవిరహ అని ఆరంభించి 18 విభాగాలు ఉండేవి. ఇది వాళ్ళు చేసినటువంటి మాగధీ భాషలో చేసినటువంటి ప్రధానమైనటువంటి ఉపదేశాల గ్రంథాల యొక్క పేర్లు అన్నమాట. బుద్ధుని అనంతరం కాలంలో ఈ సిద్ధాంత ప్రచారం నిలవడం కోసం వీటికి ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. అప్పుడు ఇవి సంస్కృత భాషలోకి ట్రాన్స్లేట్ చేయబడ్డాయి అని చెప్తున్నారు. ఆ సుత్త పిటకం అనేదాన్ని సూత్రోపదేశం అన్నారనమాట. పిటకము అనేది ఉపదేశము అని అంది, సుత్త పిటకమే సూత్రోపదేశం అని అయింది. అలాగే వినయ పిటకం, అలాగే అభిధమ్మ పిటకం అనేవి వినయ పరిభాష, అభిధర్మ పరిభాష అని సంస్కృతీకరించబడింది. ఇదివరకు మనం చిన్నప్పుడు తెలుగు సంస్కృతం చదువుకున్నప్పుడు ఆ సంస్కృతము ప్రాకృతము, సంస్కృతము ప్రాకృతము అని ప్రకృతి వికృతి, ప్రకృతి వికృతి అని మనం ప్రకృతి వికృతులు అని చదువుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ప్రకృతి సంస్కృతం అయితే వికృతి జాతీయమైనటువంటి భాష, మనం తెలుగులో ఆ వికృతిని చదువుకుంటూ ఉండేవాం. దైవము
దయ్యము. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకునేవాళ్ళం. దైవము అంటే ఏమిటి అర్థము? దయ్యము అంటే కూడా అదే అర్థం, గుర్తుపెట్టుకోండి. దయ్యం అంటే దైవం కంటే విభిన్నమైనదని కాదు అర్థం. దైవము అన్న పదం ప్రకృతి అయితే దయ్యము అనేది వికృతి. దైవం అనలేని వారు దయ్యం అనేవారు అనమాట. ఈ భాషలో ఇలా అంటారు అని అర్థం. తర్వాత వాటికి లిమిట్స్ పెరిగిపోతూ ఉంటాయి అనుకోండి, లేదా తగ్గిపోతూ ఉంటాయి. అలా ప్రకృతి వికృతులలాగా ఇప్పుడు ఈ బౌద్ధ మత గ్రంథాలలో ప్రకృతి ఏది వికృతి ఏది అని చెప్పుకోవాలి అంటే, ప్రకృతి ఏది అంటే మాగధి భాషలో ఉన్నవైతే, వికృతిగా చెప్పబడేవేవి అంటే సంస్కృతానికి పడినటువంటి భాషలు అనమాట. అందుకని సూత్ర పరిభాష, సూత్రోపదేశము అన్న దాన్ని అనుసరించిన వాళ్ళు సౌత్రాంతికులు అని చెప్పబడ్డారు అంటారు. ఈ విభాషా గ్రంథాలని అనుసరించినటువంటి వారు వైభాషికులు అని చెప్పబడ్డారు అంటారు. అంటే వాళ్ళకి ఆ వ్యవహారం రావడానికి ఇదొక కారణం అంటారు. 2 పేర్లే చెప్పారు, ఇంకా 2 పేర్లు ఉండిపోయాయి కదా అని సందేహం కలిగితే, ఆ 2 కూడా వాళ్ళు తర్వాత ఏమవుతుంది, అంతా కలిసి ఉండేది. అభిప్రాయాలలో తేడాలు వస్తే అవి మళ్ళీ గ్రూపులుగా విడిపోతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ పిటకాలని అంటే ఈ సూత్రోపదేశాలు ఇవన్నీ ఒకప్పుడు ఒకే గ్రంథంలో ఉండేవి. లంకావతార సూత్రం అనేటటువంటి గ్రంథం, ఆ గ్రంథం నుంచి వేరుపడినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయన్నమాట. అంటే అందులో ఉండేటటువంటి కొన్ని అంశాలని అంగీకరించకుండా వేరే ఒక గ్రూపుగా చేసినవి. అవే యోగాచార మాధ్యమిక మతాలు అని అంటారు. ఆ సూత్ర గ్రంథాలలో కలగలుపుగా ఉండేటటువంటి సూత్ర గ్రంథం నుంచి వేరుపడినటువంటి సిద్ధాంతములకి అనుసరించినటువంటి వారే యోగాచారులు, మాధ్యమికులు అని చెప్పబడతారు అని మనకి చాలా స్పష్టమైనటువంటి ఒక వివరణని ఈ గ్రంథంలో ఇచ్చారు. అబ్బే ఈ పుస్తకం మాకు అర్థం కాదండి అని ఎవరో పడేస్తారేమో. మనమైతే సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి వాళ్ళైతే అలా పడేయరు, పక్కకి దాన్ని ఉపయోగించుకుంటారు. ఇందులో బౌద్ధ సిద్ధాంతాలకి ఎలా పేర్లు వచ్చాయో స్పష్టంగా చెప్పారు తెలుసా, 14 పేజీలో అని. మీరు ఈ పుస్తకం మేము చదివేమో, ఇందులో ఈ విషయం ఉంది అనేటటువంటి అవగాహనని కలిగి ఉండడం కోసం మీకు పేజీలతో సహా చూపిస్తున్నానమాట. అంచేత ఈ 4 రకాలైనటువంటి సిద్ధాంతాలలో సర్వశూన్యవాదం చేసేవాడిని ఖండించి ఇప్పుడు ఇందులో కామన్ గా ఈ ముగ్గురిని ఒక త్రాటిలోకి తీసుకుని వచ్చారు. ఒక త్రాటిలోకి తీసుకుని రావడానికి కారణం ఏమిటి అంటే, ముగ్గురు చెప్పే దాంట్లో కామన్ ఫీచర్ ఉండడం. మరి ముగ్గురిని ఎందుకు విడివిడిగా చెప్పారు అంటే, ముగ్గురిలోనూ మళ్ళీ ఒక ప్రత్యేకతలు ఉండడం. సామాన్యేన అసామాన్యేన అని ప్రారంభం చేసినారు చూడండి. మనకి జగత్తుని మనకి అవతారిక దగ్గర, మనకి అవతారికలో ఇద్దరి అవతారిక వాక్యాలని మనకి తెలియచేస్తున్నారు. పేజ్ నెంబర్ 165కి వచ్చేయండి. ఇప్పుడు 165లో మనం ముగ్గురిని సైడ్ హెడ్డింగ్ గా పెట్టి వాళ్ళ సిద్ధాంతాన్ని సంగ్రహంగా చెప్పేశారు. మొత్తం మీద జ్ఞానం మాత్రమే ఆత్మ, అది క్షణికం అంటున్నారు ముగ్గురు కూడా అని స్పష్టం చేసి, సంస్కృత వ్యాఖ్యానంలో ఉండేటటువంటి అవతారిక వాక్యాన్ని ఇచ్చారు. జాగ్రత్తగా చదువుతాను, గమనించండి. అనంతరం అంటే 7వ శ్లోకాన్ని చెప్పిన తర్వాత, అంటే మాధ్యమిక వాదాన్ని ఖండించిన తర్వాత, సౌగత అవాంతర అంటే సుగతులు అంటే బౌద్ధ మతానికి చెందిన వారు సౌగతులు అంటారు వాళ్ళని అని చెప్పుకున్నాం కదా. అవాంతర అంటే అవాంతర క్రియ అనుకున్నట్లుగా అందులోనే వేరు వేరు శాఖలకు చెందిన యోగాచార, సౌత్రాంతిక, వైభాషికానాం ఈ ముగ్గురి యొక్క అసాధారణం, సాధారణం. అసాధారణములు అంటే వారికి వారికే ప్రత్యేకమైనవి, సాధారణములు అంటే అందరిలోనూ కామన్ గా ఉండేవి. వారికి వారికే ప్రత్యేకమైనవి అంటే జగత్తు లేదు అనడం యోగాచారుల ప్రత్యేకం, జగత్తు అనుమానంతో సిద్ధిస్తుంది అనడం సౌత్రాంతికులకి ప్రత్యేకం, జగత్తు ప్రత్యక్ష ప్రమాణం చేతే సిద్ధిస్తుంది కానీ క్షణికము అని అనడము మనకి వైభాషికులకి ప్రత్యేకం అన్నమాట. ఏదైనా వాళ్ళు జ్ఞానాన్నే అంగీకరించారు,
మరొక దాన్ని అంగీకరించలేదు. ఆ జ్ఞానము కూడా స్థిరం కాదు. ఎవరి సిద్ధాంతంలోనైనా స్థిరం అనుకుంటే అది సంసారం అన్నారు, అది ఆ క్షణికం అనుకుంటే అదే మోక్షం అన్నారు వాళ్ళు. అంటే ఇదంతా స్థిరము అనే జ్ఞానం అయితే సంసారం, కాదు అనుకుంటే మోక్షము అనేది వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. అంచేత అసాధారణం సాధారణంచ అంగీకార ప్రకారం అనూద్య, వాళ్ళ సిద్ధాంతాన్ని అనూద్య అనువదించి ప్రతిక్షేపం దాన్ని ఖండించడాన్ని ప్రతిజానీతే అంటున్నారు. సంస్కృత పదాలు కూడా జ్ఞాపకం పెట్టుకుందాము. ప్రతిజానీతే అనే పదానికి అర్థం ఏమిటి అనడానికి మళ్ళీ భగవద్గీత దగ్గరికి వెళదాం. అప్పుడప్పుడు ఈ ప్రమాణం మనం చేసుకోవచ్చు కాబట్టి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. భగవద్గీత మీ అందరికీ బాగానే వచ్చు కదా. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి అనేటటువంటి ఒక శ్లోక పాదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కౌంతేయ అర్జున ప్రతిజానీహి అంటున్నాడు పరమాత్మ. ఏమని అంటే నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నశించడు అని. కౌంతేయ ఓ కుంతీపుత్రుడైనటువంటి అర్జున ప్రతిజానీహి అంటున్నాడు. ప్రతిజానీహి అంటే ప్రతిజ్ఞ చెయ్యవా, ఒట్టు పెట్టవా అని అడుగుతున్నాడు పరమాత్మ అర్జునుడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఒట్టు పెట్టమని అడుగుతున్నాడు. ఏమని ఒట్టు పెట్టాలి అనంటే, నా భక్తుడు అంటే అర్జునుడి భక్తుడు కాదు, భగవద్భక్తుడు నశ్యతి ప్రణశ్యతి న ప్రణశ్యతి అని నువ్వు ఒట్టు పెట్టవా అంటాడు. ఆయన ఒట్టు పెట్టడం ఏమిటి? ఆయన ఈ భగవంతుడే ఒట్టు పెట్టి చెప్పొచ్చు కదా, ఇదిగో నేను చెప్తున్నాను ఒట్టు అని భగవంతుడు అనాలి కదా. మరి కౌంతేయుణ్ణి ఎందుకు అలా అడుగుతున్నాడు అంటే గీతా భాష్యంలో దానికి చెప్తాడు. నేనన్న మాటని నేను ఒకవేళ దాటతానేమో, కానీ నా భక్తుడు అన్న మాటని మాత్రం నేనెప్పుడూ దాటను. అది ఆయనకి భంగ అనమాట. అంచేత నేను ఒట్టు పెడితే ఒట్టు తీసి గట్టు అనే అవకాశం ఉంటుంది, కానీ నువ్వు ఒట్టు పెడితే నేను గట్టు మీద పెట్టను. నా భక్తుడి మాట ఎప్పుడూ నిజం చెయ్యడం అనేటటువంటి దీక్షని నేను కలిగి ఉంటాను కనుక కౌంతేయ ప్రతిజానీహి అంటాడు పరమాత్మ. అలాగే ఇక్కడ ప్రతిక్షేపం ప్రతిజానీతే అంటున్నారు. అంటే భట్టర్ వారు ఈ శ్లోకంలో ఏం చేస్తున్నారు అంటే ఈ మూడు సిద్ధాంతాల యొక్క ఖండనని ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఒట్టు పెడుతున్నారు. అంటే వీటిని మేము ఖండిస్తాము అని ఒట్టు పెడుతున్నారు అన్నమాట. అంటే దాన్ని ఖండించటానికి సంసిద్ధంగా ఉన్నారు అని అవతారికని చెప్పారు. అందుకే ఈ శ్లోకంలో చివరిని తాన్ క్షిపామహ, ఆ సిద్ధాంతాలని మేము నిరసిస్తాము అంటున్నారు. అంటే ఇప్పుడు నిరసన ప్రకారం ఎలా ఉండాలి, ఏ విషయాలని నిరసించాలంటున్నారు? ఇప్పుడు మొత్తం శ్లోకంలో మనం ఒకటి క్వశ్చన్ దానికి ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ అనే పద్ధతిలో మనం చెప్పుకుందాం. ఖండిస్తాము అంటున్నది ఎవరు? భట్టర్ వారు. దేనిని ఖండిస్తామని అంటున్నారు? బౌద్ధ సంలో ఉండేటటువంటి అవాంతర సిద్ధాంతాలకి చెందినటువంటి ముగ్గురిని ఖండిస్తాము అంటున్నారు. ఎవరా ముగ్గురు? యోగాచారులు, సౌత్రాంతికులు, వైభాషికులు. యోగాచారులు ఏమంటారు? జగత్తు లేదు అంటారు. సౌత్రాంతికులు ఏమంటారు? ఉంది కానీ అనుమేయంతో గ్రహించాలి అంటారు. అనుమేయం అంటారు, అనుమానాన్ని చెప్తారు. ఇక వైభాషికులు ఏమంటారు? ప్రత్యక్షమే కానీ అది క్షణికం అని అంటారు అన్నారు. ఇప్పుడైతే వాళ్ళు ముగ్గురు ఏమంటున్నారు అని ప్రశ్నించారు. ముగ్గురు అనేది ఏం మాట అంటే జ్ఞానము ఉన్నది, జగత్తు లేదు, జ్ఞానము మాత్రమే ఉన్నది, ఆ జ్ఞానము కూడా క్షణికము అని అంటున్నారు. ముగ్గురులో ఉండేటటువంటి భావన అదే. ఇప్పుడు ఆ భావనని పట్టుకుంటే చాలు, ఆ క్షణికం అనే దాన్ని ఖండించేస్తే మొత్తం మనకి వేద ప్రామాణ్యము సిద్ధిస్తుంది అనేటటువంటి నిశ్చయంతో ఆ వాదాల్ని ఖండించటానికి మేము సంసిద్ధంగా ఉన్నాము, ఖండించి తీరతాము అని. ఖండిస్తాము అని మామూలుగా కాకుండా ప్రతిజ్ఞారూపంగా చెప్తున్నారు అని క్షిపామహ అనే క్రియ ద్వారా మనం వీటిని గ్రహించాలన్నమాట. ఎలా ఖండిస్తారు అనేది 9లో 10లో మనం తెలుసుకుంటాము. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఉపదేశాత్మకంగా ముందు అనుసంధానం చేసుకుని
తర్వాత అభ్యాసాన్ని చేసుకుందాం. ఇక ఈ శ్లోకంలో తే రంగనాథ అని ఒక ప్రయోగం ఉంది చూడండి. తే అంటే వారు అని అర్థం, తే అంటే నీ యొక్క అని అర్థం. ఇక్కడ ఇంతకు ముందు మనం పరలోకానికి పొందేటటువంటి ఆత్మ ఉంది అని వేదం చెప్తోంది కాబట్టి వేదమే ప్రమాణము కావాలి అని ఒక శ్లోకం చెప్పుకున్నాం మనం. అక్కడ తే శాస్త్రం అని నువ్వు చెప్పినటువంటి శాస్త్రం, నీ ఆజ్ఞ అయినటువంటి శాస్త్రం అని, తే అనేది నీ యొక్క అని భగవద్ విషయకంగా రంగనాథుని విషయకంగా మనం సమన్వయం చేసుకున్నాం. ఈ శ్లోకంలో తే రంగనాథ అని ఉన్నప్పుడు ఇది రంగనాథుడి యొక్క అని అనుకోవడానికి కాదు. తే త్రయోభి సర్వనామాలు అవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అన్వయిస్తాయి అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి. తే త్రయోభి ఆ ముగ్గురు కూడా అనేటటువంటి అర్థంలో ఈ తే అనేది త్రయః అపి అనే దానికి అన్వయం చేసుకోవాలి అని మనం గ్రహిస్తూ